హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగత్. మంచి జరుగుతాయి. చాలామందికి అనుమానం రావచ్చు, నిరంతరం భగవంతుని సేవిస్తా అంటే పనులు చేసి పెడతారు, నాకు నువ్వు నీకంటే పని పట్టలేదు అని అనుకుని ఉంటారు. ఎంత అజ్ఞానం అంటే చాలా అజ్ఞానం అది. నీవు తలుచుకునే కొద్దీ నీకు ఏమేమి కావాలో అన్నీ సమకూరుస్తాడు. అంటే నీకు ఏదైతే ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అది మాత్రమే ఇస్తాడు. నువ్వు కోరుకున్నట్లుగా విమానాలు, హెలికాప్టర్లు, ఎస్టీమర్లు ఇవన్నీ కావాలనుకుంటే అవన్నీ ప్రయోజనం లేదు. నువ్వు ఆనందంగా ఉండేదానికి ఏది కావాలో అదే ఇస్తాడు. నువ్వు ఆనందంగా లేకుండా స్టీమర్లో, విమానాల్లో ఎక్కడ ఎగిరినా, హెలికాప్టర్లు ఎగిరినా నీకు ఆనందం లేకపోతే ఏం చేసేది? నీకు ఏది ఆనందం ఇస్తా అంటే ఆయన తెలుసు. కనుక దేవుల మట్ట పెట్టుకోవాలి మనం. పరమాత్మను ఆ గరుత్మంతుడు ఏ విధంగా మోస్తున్నాడో గరుడు, ఆ విధంగా మనము ఆయనకు వాహనం అయిపోయి ఆయన మన యొక్క భుజాల మీదనో తల మీదనో మోసుకొని, అంటే మీ హృదయంలో పేరు తలుచుకుంటూ పనిచేస్తుంటే చాలు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఆయన చేస్తున్నాడు అనుకో చాలు. అదే కదా అంటాడు, ఆయన చేసేది నువ్వు కాదురా అర్జున, చేసేది చేయించేది ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆయన శక్తిని వినియోగించుకొని ఆడుతున్నావు, కేవలం నీ నిమిత్త మాత్రుడివి అని ఈ విధంగా గజేంద్రుడి పిలుపున్నటువంటి ఈ యొక్క ఆయుధాలన్నీ వచ్చి చేరిపోయాయి. ఇక కౌముది అంటే ఏమి గద, దాని పేరు కౌముది. అది నన్ను వదులు చాలు పరమేశ్వర శ్రీమన్నారాయణ, నేను ఆ ముసలిని బాగా తుక్కు చేసి అలగొడి వచ్చేస్తాను అని అంటుంది. అది కూడా అది వినలేదు నారాయణ, అది కూడా లేదు, అది కూడా వినలేదు. ఒకవైపు ధనస్సు చేసింది, పెద్ద ధనస్సు, నారాయణ ధనస్సు, అది అది సిద్ధంగా ఉంది. ఇవేం లేదు, అది ఎవరి పని వాళ్ళు చేసేదానికి ఆయన సంకల్పం లోపల వేరే ఉంటుంది కదా. గరుడు ఎక్కాడు, అమ్మ ఎక్కేసింది, లక్ష్మీదేవి వెనకాల ఎక్కేసింది, అందరూ సైన్యం, నారాయణ సైన్యం, అదేవిధంగా పరిచారికలు, అందరూ పరిచారికలు కూడా చేస్తున్నారు. ఎందుకు అక్కడ అమ్మ నాయన పోతుంటే వాళ్ళిద్దరికీ మనం ఏ సమయంలో ఏం సేవ అవుతుందో అవసరమవుతుందో అని పరిచారికలు, దాసీలు, వైకుంఠంలో అంతా వైకుంఠమే కదిలింది. వైకుంఠం కదిలి అలా యొక్క గజరాజు పిలుపు విని ఎప్పుడైతే ఆయన హృదయంలో భావన కలిగిందో, సంకల్పం కలిగిందో, ఆయన కదిలేసరికి సృష్టి కదులుతుంది. పరమాత్ముడు కదిలితే సృష్టి కదులుతుంది. మన్ను తిన్నావారా నాన్న అంటే చూడమ్మా నోరు తెరిచాడు, ఏం కనపడింది దానికి? అఖిలాంటి కోటి బ్రహ్మాండాలన్నీ కనబడ్డాయి. కనుక నారాయణుడు అంటే అంత దివ్యశక్తి, మన ఊహకు కూడా అంతుపట్టినటువంటి దివ్యశక్తి కదా అది. కానీ మనం ఎంత ఆవగింజంత అనుకొని అంతకన్నా కూడా ఉండము. ఆయన భక్తిలో ఎక్కడో ఆ భక్తి తత్పరత కావాలంటే సామాన్యంగా దొరకదు. దొరికితే దాన్ని వదలరు. పూర్వం భక్తులంతా అంతే. ఒక్కసారి భక్తి అనేటువంటి ఆ ప్రేమ మనసులో కలిగిపోతే ఇంకా దాని నుంచి బయటపడడానికి ఎవ్వరి తరం కూడా కాదు. ఎందుకంటే ఆయన దివ్యానంద పురుషుడు, దివ్యస్వరూపుడు, దివ్యదేహాత్ముడు, సర్వదేవతల సర్వద్భూతాల అందు ఉన్నటువంటి వాడు. మనల్ని నిత్యం ఆనంద పరవశంలో ముంచేసేవాడు. కనుక ఆ విధంగా శ్రీమన్నారాయణుడు కదిలి బయలుదేరి వస్తున్నాడు. ఆయన బయలుదేరినప్పుడు ఏమేమి వచ్చేసాయి, ఏమేమి రావాలో అన్నీ చేరిపడాయి. గజేంద్రుడు ఇంకా అంత కోసం దూరంలో ఉన్నాడు, ఇవన్నీ వింటున్నాడు. ఓహో, పరమాత్ముడు కదిలాడు, నన్ను రక్షించడానికి కదిలాడు, ఇప్పుడు కదా నా జన్మ ధన్యం అవుతుందని పోయిన ప్రాణంతో తిరిగి వచ్చేసినట్లంత శక్తి వచ్చేసింది మళ్ళా దానికి, ఆ గజేంద్రుడికి. భగవంతుడు వస్తున్నాడనే సంకేతం తెలిసిపోయింది. ఎందుకు భక్తులు తెలుస్తుంది. భగవంతుడు భక్తుల్ని కాపాడాలనుకున్నప్పుడు ఆ భక్తుల మనోలో తెలిసిపోతుంది వాళ్ళకి. ఎందుకు ఆయన వస్తున్నాడు, కాపాడుతాడు అనే భావన ఆ భక్తులకి ఆ అనుభూతిలో తెలుస్తుంది. వాళ్ళు తెలియకుండానే వాళ్ళలో ఒక దివ్యమైనటువంటి స్పందన ఏర్పడుతుంది. అది భక్తి అంటే. కనుక ఆ విధంగా శ్రీమన్నారాయణుడు కదిలి వస్తున్నాడు. ఇక ఆయనకి కావలసినవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా రక్షించాల్సింది గజేంద్రుడిని. కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్పుకుందాం. నమో నారాయణ, నమో నారాయణ. పరమేశ్వర, పరంధామ, పురుషోత్తమ, దివ్యానంద, దివ్య పురుష, నీ దివ్యత్వాన్ని
మనసులో ఉంచుకోలేని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు కదా. అదృష్టం అంటే నీ నామం నిత్యం జపించేవాళ్ళు, నీ నామం నిత్యం కీర్తించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, పూజించేవాళ్ళు, సకలము నీవని తలచిన వాళ్ళు మాత్రమే నిన్ను నీ యథాశక్తిని కొంతైనా గ్రహించగలుగుతారు. లేకుంటే సాకార స్వరూపము ఆలయాల్లో దర్శించి ఆనందిస్తుంటారు. భక్తి ప్రథమ మార్గం, అది భక్తి సోపానాలు. వారి వారి భక్తికి వారికి అంత ఉంటుంది. అయితే జ్ఞానం పరమాత్మని ఎలా తెలుసుకోవాలనేది మాత్రం అది కూడా అవసరం. ఆత్మతత్వం మనకు తెలియాలంటే అందులో లీనమైతే కానీ తెలియదు. నదిలో తెలియాలంటే బయట నిలబడిపోయి అది ఎంత లోతు ఉందని మనం ఆలోచిస్తూ ఉంటే నది లోతు మనకు తెలుస్తుందా? తెలియదు కదా. నదిలో దూకినప్పుడే కానీ తెలియదు. దిగితే అది ఎంత లోతుందో అప్పుడు అర్థమవుతుంది. కనుక భగవంతుడి ప్రేమలో ఆయన ప్రేమ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే ఆయన లోపలికి వెళ్తే కానీ మనకు తెలుసు, ఆయన మన లోపలికి వస్తే కానీ మనకు తెలుసు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి. నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానికి రూపం కృష్ణం, సర్వజ్ఞతకు రూపం కృష్ణం, విశ్వానికి రూపం కృష్ణం. సర్వం కృష్ణమయం, సర్వం కృష్ణమాయ. ఆ మాయను జయించాలంటే ఆయన పాదాలు ఒక్కటే మనకు దిక్కు, ఇంకా వేరేది ఏమీ లేదు. ఆయన పాదాలను నిత్యం మన హృదయంలో ఇట్ట పెట్టుకున్నామంటే ఆ పాదాలు మనల్ని దివ్యానందానికి తీసుకెళ్తుంది. ఆ ఆనందం వర్ణనాతీతం. తర్వాత కృష్ణం వందే జగద్గురు.